బైకర్‌కి ముందు దేర్ వాస్ సో మచ్ ఆఫ్ ఆయనలో చాలా ఒక సఫరింగ్ ఉండింది. అరే! నాకొక మంచి మూవీ రావడం లేదు. మంచి క్యారెక్టర్ రావడం లేదు. నేను యాక్ట్ చేయాలి. నాట్ దట్ ఛాన్సెస్ రావని కాదు. రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తారు. కథలు చెప్తారు. బట్ చేసే ఇది తనకి ఉండదు. సంథింగ్ టు ఇన్‌స్పైర్ హిమ్. అలాంటిది రావట్లేదే అని ఆయన చాలా రోజులు ఫీల్ అయిన డేస్ ఉన్నాయి. ఇది ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు. అది అది కూడా మీడియాలో రకరకాలుగా సార్ రాజశేఖర్ గారు వేషాలు అడుక్కుంటున్నారు. అలా కాదు, అది రాజశేఖర్ గారు వేషాలు అడుక్కోవడం కాదు. బేసికల్గా అంటే కొంతమంది అలాగా, అంటే కొంతమంది చాలా మంచిగా చాలా ఆనందంగా అయ్యో సార్ మీరు లెజెండరీ సార్, మీరు దేవుడు సార్, మీరు క్యారెక్టర్ అట్లా కాదు. క్యారెక్టర్ ఆయన అడగటం లేదు. బేసికల్గా ఐడియా వాట్ హీ వాంటెడ్ టు టాక్ వాస్ నచ్చింది వచ్చిన రోజే కదా. ఆయన ఆయన త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆయనకి నచ్చితేనే చేశారు. అది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు. బట్ స్టిల్ తన హార్ట్కి నచ్చిన క్యారెక్టర్ దొరకనంత వరకు తను చేయలేరు. అది దొరకనప్పుడు మనకు ఒక గ్యాప్ వస్తుంది. మన చేతుల్లో లేదు కదా. మనమే ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా అది అవ్వకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాపర్ క్యారెక్టర్ స్టోరీ వచ్చిన రోజు హీస్ హ్యాపీ. అలాగ బైకర్ అనిపించింది, నేను చేశాను. అంత అప్రిసియేషన్ కూడా నాకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఇలాగ మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. వెంటనే దిల్ రాజు గారు అదే స్టేజ్ మీద అయ్యో సార్ మీలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తామంటే వీ విల్ క్రియేట్ క్యారెక్టర్స్. అయ్యో నేను చేస్తాను, మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడింది. రకరకాలుగా వెళ్ళినప్పటికీ బట్ అలా రాసినా కూడా అందరూ చాలా ప్రేమతో రీల్స్ పెట్టారు. సార్ మీరంటే మాకు ప్రాణం సార్, మీరంటే అది సార్ ఇది సార్, మీరు క్యారెక్టర్స్ అని అడగడం ఏంటి సార్ అని. సార్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది మెచ్చుకున్నారు, రకరకాలుగా అప్రిసియేషన్ వచ్చింది. అంటే విచ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉండదు. కానీ ఇంత ఒక అప్రిసియేషన్ వస్తుందని నిజంగా ఈవెన్ వీ డెంట్ ఎక్స్పెక్ట్. బట్ వెన్ ఆయన సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రభు గారు మేమందరం వస్తాము, వి ఆల్ సా ద ఫిల్మ్, మాకు చాలా నచ్చింది, వి రియలీ వాంట్ అప్రిషియేట్ రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చెప్పిన ఆయన అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే రమ్మని చెప్పు అన్నారు. ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కలవడం కూడా ఇట్ వాస్ లైక్ వెరీ నైస్ థింగ్. అంటే ఈ మధ్యకాలంలో మీడియాని మేము కలుద్దామని చాలాసార్లు అనుకున్నా. ఏమి అకేషన్ లెట్ సమ్ అకేషన్ కమ్ విల్ మీట్ అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా బైకర్ దీనికి ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం, ఏదో మన ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, అందరం కలిసి ఎప్పుడన్నా ఒక వెడ్డింగ్ ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలుస్తాం కదా, అలాగా హోల్ ఫ్యామిలీని కలిసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి.